అమెరికాలో భారీ భూకంపం వచ్చింది. మొన్న తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల క్రితం భూకంపం వచ్చిన విషయం తెలిసిందే గదా! ఇప్పుడేమో అమెరికాలో వచ్చింది. తెలుగు రాష్ట్రాలు 5.3గా రెక్టర్ స్కేల్‌పై నమోదైతే, అమెరికాలో 7.0గా నమోదైంది. అంటే చాలా ఎక్కువగా వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలో రెక్టర్ స్కేల్‌పై 7 తీవ్రత భారీ భూకంపం సంభవించింది. ఫెర్నాండెల్‌కి నైరుతి దిశగా 10 కిలోమీటర్ల దూరంలో కేప్ మెండోసిన్ తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం దాటికి కిరాణా దుకాణాల సామాన్లు కింద పడిపోగా హడావిడిగా పాఠశాలల పిల్లలు బయటకొచ్చారు. అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొంది. భూకంపం నుంచి 300 కిలోమీటర్ల తీరం పొడవున సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏ రకంగా అంటే నిన్నగాక మొన్న ఆ తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఇప్పుడు అమెరికాలో వచ్చింది. అంటే ఏం జరగబోతుంది? ఇది చాలా హెవీగా ఉందన్నమాట.